వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్. ఈరోజు మరో వెహికల్తో మీ ముందుకు వచ్చాను. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. ఈ రోజుటి వెహికల్ వచ్చి హుండై i20 యాక్టివ్ VTS పెట్రోల్ వర్జన్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2016 మోడల్. ఈ వెహికల్ వచ్చి 73,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది సెకండ్ ఓనర్ వెహికల్. దీని ప్రైస్ వచ్చి 5,50,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడాలనుకుంటే మీకు స్క్రీన్ మీద విజయ్ గారి నెంబర్ ఇస్తాను. ఆయన మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆఫీస్ అడ్రస్, గూగుల్ మ్యాప్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ వెహికల్ 4 టైర్లు కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. గ్లాసెస్ అన్నీ కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి, ఎక్కడ డ్యామేజ్ లేదు. ఈ వెహికల్ షోరూమ్ నుంచి వచ్చిన ఒరిజినల్ పెయింటింగ్లోనే ఉంది. ఈ వెహికల్కి ఎక్కడ డ్యామేజెస్ లేవు, స్క్రాచెస్ ఏమీ లేవు. ఓనర్ వెహికల్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఈ వెహికల్లో 4 డోర్స్ కూడా పవర్ విండోస్ ఇచ్చారు. మనం ఫ్రంట్ డోర్ నుంచే సైడ్ మిరర్స్ కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. వెహికల్లో సీట్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. ఈ వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఈ వెహికల్లో స్టీరింగ్కి వచ్చి మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చి మనకి 73,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్. ఇది ఎక్కడ ట్యాంపరింగ్ లేదు. ఈ వెహికల్లో మనకి పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, యాక్సిలరీ పిన్, యూఎస్బి, బ్లూటూత్, కప్ హోల్డర్, ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్. ఇంకా ఈ వెహికల్లో ఏసీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. ఇంకా ఈ వెహికల్లో మనకి పార్కింగ్ కెమెరా సెన్సార్స్తో ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ విండోస్కి కూడా పవర్ విండోస్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, ఎక్కడ ఏమాత్రం డ్యామేజ్ లేదు. ఫ్లోర్ కూడా నీట్గా ఉంది. రేర్ ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇది సెకండ్ హ్యాండ్ ఓనర్ వెహికల్ అయినా సరే వెహికల్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇంకా రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది, ఎక్కడ మరకలు లేవు. ఈ వెహికల్లో బూట్ స్పేస్ వచ్చి మనకి 285 లీటర్స్ ఇచ్చారు. లగేజ్ బాగానే పడుతుంది. ఈ వెహికల్లో మనకి స్టెప్నీ, రెంచెస్ కూడా ఉన్నాయి. ఇంజిన్ వచ్చి 1197 cc విత్ 4 cylinders. వెహికల్ పవర్ వచ్చి 82 bhp, 6000 rpm. ఈ వెహికల్లో ఫ్యూల్ ట్యాంక్ వచ్చి మనకి 45 లీటర్స్ ఇచ్చారు. వెహికల్ మైలేజ్ వచ్చి 17.19 కిలోమీటర్స్ పర్ లీటర్. ఇంజిన్ అంతా చాలా నీట్గా ఉంది, వర్కింగ్ కండిషన్లో ఉంది. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. బ్యానెట్ అంతా నీట్గా ఉంది, ఎక్కడ ఏం డ్యామేజెస్ లేవు. ఈ వెహికల్ డ్రైవింగ్ రేంజ్ వచ్చి మనకి 770 కిలోమీటర్స్. ఇంకా ఓనర్ ఈ వెహికల్లో మనకి సీట్ కవర్స్, ఎక్స్ట్రా ఫ్లోర్ మ్యాట్స్ ఇచ్చాడు. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా వెహికల్ గురించి తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకోసం ఆ వెహికల్ వీడియో చేస్తాను. నేను అప్లోడ్ చేసే వీడియో ఫస్ట్ మీకే రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For latest updates, subscribe my channel. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. Press the bell icon for notification. Thank you for watching.